సహకరించిన పెద్దలు నేటి ముఖ్య ఆకర్షణ వెంసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా సూర్యకుమారి గారికి, ఇతర పెద్దలందరికీ, విచ్చేసిన పోలీస్ అధికారులకు, టీచర్స్కు అండ్ ఎన్జిఓస్ ఎనీబడి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని పెట్టి దీన్ని ఎంతో అద్భుతంగా ఉదయం నుంచి కూడా రన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. లాట్ ఇష్యూస్ టు బి డిస్కస్డ్ రిగార్డింగ్ చిల్డ్రన్ అండ్ దేర్ ప్రొటెక్షన్ అండ్ దేర్ రైట్స్ యాజ్ వెల్. అయితే ఇందులో ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియా గురించి చాలా చాలా వరీ అయిపోయే పరిస్థితిలో ఉన్నాము. ఈవెన్ యాజ్ ఎ పేరెంట్ నేను కూడా మా పిల్లలకి సోషల్ మీడియా నుంచి ఎలాగ విముక్తి తీసుకురావాలి అని చెప్పి ఒక ఆలోచన ఎప్పుడు మా మైండ్లో నడుస్తూ ఉంటుంది. యాజ్ ఏ వర్కింగ్ పేరెంట్స్ ఇది ప్రతి ఒక్క పేరెంట్కి ఒక కన్సర్న్గానే ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రొటెక్షన్ ఫ్రమ్ సోషల్ మీడియా టు ద చిల్డ్రన్ అనేది ఈరోజు చాలా హై టాస్క్గా అయిపోయింది. ఒకప్పుడు పిల్లవాడు బయటికి వెళ్ళి ఆడుకుని ఎప్పుడుకొస్తాడా అని ఎదురు చూసే పరిస్థితి నుంచి ఈరోజు ఇంట్లో కూర్చున్న పిల్లల్ని బయట ఆడుకోవడానికి బయటికి తోసే పరిస్థితుల్లోకి మన సొసైటీ అంతా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. మరి అఫ్కోర్స్ స్టేట్స్ అన్ని నేషనల్ వైడ్గా, అదేవిధంగా స్టేట్స్ కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి నిన్ననే గౌరవ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు 13 years లోపు ఉన్న పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ని విధిస్తున్నాము అని చెప్పి. బట్ దీన్ని ప్రాక్టికల్ అప్రోచ్లోకి వెళ్తే ఈరోజు పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్ అకౌంట్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు అన్నది చాలా చాలా నిజం. సోషల్ మీడియా అపార్ట్ ఫ్రమ్ సోషల్ మీడియా కూడా స్క్రీన్ టైం అనేది పిల్లలకి చాలా చాలా ప్రమాదకరంగా కూడా మారుతూ ఉంది. ఏదో చూస్తున్నారులే, మనం వాళ్ళని ఎంగేజ్ చేస్తాము, మన పనికి అడ్డు రాకుండా ఉంటే చాలు అనే ఒక ఆలోచనతో పేరెంట్స్ ఉండడం, వాళ్ళ హెక్టిక్ లైఫ్ స్టైల్ అవ్వడం, వీళ్ళని కంప్లీట్గా ఇలా స్క్రీన్కి వదిలేయడం కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ అలా కాదు, స్క్రీన్ కాదు, వీళ్ళందరినీ ఆటపాటలకి అలవాటు చేయాలి అని చెప్పి చూద్దామన్నా కూడా మరి స్కూల్స్, ఈరోజు నేను చాలా స్కూల్స్ చూస్తున్నాను. ఈరోజు జస్ట్ నా నియోజకవర్గంలోనే నేను ఎన్నో స్కూల్స్ చూస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్ ఏ స్కూల్కి కూడా ఒక ప్లే గ్రౌండ్ లేని పరిస్థితి, వాళ్ళు ఆడుకునే పరిస్థితి లేదు. అండ్ అంటే మీరు ఇప్పుడు ఇలా చెప్తే మేబీ నేను బయటకు వెళ్ళిన తర్వాత యూ మే కమెంట్ ఆన్ మీ, ఎవ్రీ పీటీ క్లాస్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై మ్యాథ్స్ టీచర్, ఐ ఫీల్. ఎస్ ఆర్ నో? సో మ్యాథ్స్ టీచర్ అనేవాళ్ళు పీటీ క్లాసులు లేకుండా చేస్తారు, పిల్లలకు ఆడుకునే పరిస్థితి కూడా లేని సిచ్యువేషన్స్ మనం అందరం చూస్తూ ఉన్నాం. సో ఐ రిక్వెస్ట్, ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు, నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను, ప్లే గ్రౌండ్ లేని స్కూల్కి పర్మిషన్ ఇవ్వకండి దయచేసి అని ఇక్కడ ఉన్న అఫీషియల్స్ కూడా నేను చెప్తున్నాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ చైల్డ్ రైట్ టు ప్లే. వాళ్ళ వికాసం, మానసిక వికాసం, శారీరక వికాసం ఆటపాటలతో వస్తుంది. అలాంటిది మనం దాన్ని పక్కన పడేసి ఈరోజు ఒకటి కోసం కనుక వాళ్ళని ఫోర్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీ లూజ్ ఎ క్వాలిటేటివ్ చైల్డ్హుడ్ అండ్ వీ లూజ్ ఎ క్వాలిటేటివ్ సొసైటీ. ముందు మనం అలాంటిది కోల్పోయి కంప్లీట్గా బ్రెయిన్ ఫాగింగ్తో పిల్లలు ముందుకెళ్లే పరిస్థితి కనపడుతూ ఉంది. ఏం మాట్లాడుతున్నారు ఐసీ రియల్ టైంలో నేను 2-3 డాక్టర్స్ని సంప్రదించినప్పుడు కూడా చెప్పడం జరిగింది. దే ఆర్ ఫర్గెటింగ్ దేర్ ఓన్ నేమ్స్. వాళ్ళ పేరేంటి అని చెప్తే దే ఆర్ టేకింగ్ అట్లీస్ట్ 5 minutes టు రీకాల్ దేర్ నేమ్స్ అండ్ టు టెల్. అంటే ఇది కేవలం స్క్రీన్ టైం వల్ల వస్తుంది. ఎన్నో అబ్యూజెస్ వగేరా ఇవన్నీ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది వర్కింగ్ ఆన్ ఇట్, దట్ ఈస్ ఓకే. ఇప్పుడు ఇది చాప కింద నీరులాగా మనం అసలు పట్టించుకోకుండా మనమే ఎంకరేజ్ చేసే పరిస్థితిలో ఉన్నది సోషల్ మీడియా అండ్ స్క్రీన్ టైం టు ద చిల్డ్రన్. దీని నుంచి రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఈ వేదిక మీద ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని, దీనికి ఏకైక సొల్యూషన్ వాట్ ఐ ఫీల్ ఈజ్, ఒకప్పుడు పోలియో చుక్కలు వేయాలి అని అంటే అదొక టాబూలాగా ఫీల్ అయ్యి పిల్లల్ని దాపెట్టేసుకునేవాళ్ళు. అలాంటిది టీవీ ఛానల్స్తో లేదంటే బయట ఎన్నో ప్రోగ్రామ్స్తో దాని అవసరం ఎంత అన్నది పబ్లిక్లో చూపించడం జరిగింది. ఈరోజు పోలియో సెంటర్స్ని వెతుక్కుంటూ పిల్లలకి వెళ్ళి ఇచ్చే పరిస్థితి. అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఎ గ్రేట్ రోల్ దెన్. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా నుంచి కూడా పిల్లలకి, పేరెంట్స్కి కంబైన్డ్ టుగెదర్ ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫ్రీక్వెంట్గా మనము ఇటు కాన్స్టిట్యున్సీ వైజ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్స్గా మేము యాజ్ అన్ ఆఫీసర్స్ అండ్ యాజ్ ఎ పేరెంట్స్, యాజ్ ఎ టీచర్స్ అందరూ దీంట్లో ఒక పార్ట్ అయితే ఖచ్చితంగా దీని నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఒక ప్రొడక్టివ్ అండ్ క్వాలిటేటివ్ చైల్డ్హుడ్ని అట్ ద సేమ్ టైం ఒక క్వాలిటేటివ్ సొసైటీని మనం గనక ముందుకు అందించవచ్చు.
నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తూనే ఒక పక్కన నేటి బాలల్ని కంప్లీట్గా అయోమయంలోకి తోసేస్తున్నామేమో అని అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ మనందరం కలిసి దీని మీద పోరాడి వాళ్ళని ఈ యొక్క రైట్ని ఆడుకునే ఆటపాటలతో పైకొచ్చే ఒక రైట్ని వాళ్ళకి అందిస్తూనే ఈ స్క్రీన్ టైం నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందిగా ఒకసారి అందరికీ గుర్తు చేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు.